కూడా ఆ జీవుల యొక్క అంతఃకరణలో ఉండేటటువంటి ఏవైతే కనుక మానసికమైనటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలనేటటువంటి వాటి చేత బంధింపబడినటువంటి వాడై యథార్థమైనటువంటి విషయాన్ని తెలుసుకోలేక సంసారం అనే దొంగల్లో కొట్టుమిట్టాడుతూ అశాశ్వతమైనటువంటి దాన్ని ఎప్పటికైనా నశించేటటువంటి పదార్థాల్ని వాడు కోరుకుంటూ అశాశ్వతమైనటువంటి ఈ శరీరాన్ని నేను అనుకుంటుంటాడు. వాస్తవానికి శరీరం నేను కాదు, శరీరాంతర్గతమైనటువంటి ఆత్మే నేను అనే విషయాన్ని తెలియక శరీరం కోసం పాటుపడుతూ జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉంటాడయా. మరి ఇది నీ గురించి తెలుసుకోవాలి, నీ దగ్గరికి రావాలి అంటే ఎలాగయ్యా అంటే దైవీ శేషాగుణమయి మమమాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే అన్నాడు. అయ్యా, ఎవరైతే గనక పరమాత్ముడు అయినటువంటి నా స్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడో వాడికి మాత్రం ఈ మాయ చాలా సులభ సాధ్యమైనటువంటిది. అంటే లోకంలో జరిగేటటువంటి విషయాలకు ప్రతిస్పందించకుండా ఆత్మ ఒకటే శాశ్వతమైనదని, శరీరం అశాశ్వతమైనటువంటిదని, ఇది ఎప్పటికైనా నశిస్తుందని విషయాన్ని గ్రహించినటువంటి వాడు ఆత్మోత్కర్షమైనటువంటి కర్మలను మాత్రమే చేస్తూ నన్ను చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడయ్యా అన్నాడు. అయ్యా, ఇట్లా వచ్చేవాళ్ళు నీ దగ్గర ఉంటారంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో 4 ప్రధానులుగా ఉంటారు. చతుర్విధ భజంతేమో జనా సుకృతోర్జున ఆత్మో జిజ్ఞాసుమర్థార్థి జ్ఞాని భరతర్షభ అన్నాడు. అయ్యా, నా దగ్గరికి కూడా 4 వస్తున్నారు. వీళ్ళు ఇంకా ఎలాగ వస్తున్నారు అంటే నన్ను బాగా ప్రార్థించి నా దగ్గరికి వచ్చేవాడు. ఎవరు వాళ్ళు? ఆర్తులు. అయ్యా, నాకు రోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మమ్మల్ని కాపాడమని ఇంకా వస్తుంటారు. వాళ్ళకి ఇంకా పూర్తి జ్ఞానం కలగలేదు, అయినా నన్ను పూజించి నా దగ్గరికి వస్తాడు. జిజ్ఞాసులు, తెలుసుకోవాలనే కోరిక కలవాడు. అసలు నేను ఎవరిని, ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాను, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఆ పరమాత్మ ఎవరు అనేటటువంటి విషయాలని తెలుసుకునేటటువంటి వాటిని జిజ్ఞాస అంటారు. జ్ఞాతమిత్యా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. అలాంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తుంటారు. అర్థార్థి అంటే డబ్బు కావాలి, ధనం కావాలని. అంటే ఈ లౌకికమైన ప్రపంచంలో, దృశ్యమానమైనటువంటి ప్రపంచంలో ఉండేటటువంటి వస్తు సముదాయాన్ని, నశించేటటువంటి ఎప్పటికైనా నశిస్తాయని తెలిసేటటువంటి వస్తు సముదాయాన్ని సంపాదించాలనే కోరికతో కలిగిన వాళ్ళు కొంతమంది వస్తుంటారు. కానీ జ్ఞాని ఇచ్చ భరతర్షభ, ఇంకో 4 ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప జ్ఞాని. ఈయన నా దగ్గరికి వస్తాడు కానీ నన్నేమీ అడగడు. ఎందుకని? అతనికి జ్ఞానం ఉన్నది. ఎందుకని? ఆయన పరమాత్మ, ఆయన యొక్క రూపమే నాలో. కాబట్టి నాలో ఉన్నటువంటి వాడు పరమాత్మే, ఇచ్చేటటువంటి వాడు పరమాత్మే. ఈ ఆత్మకి ఏం కావాలో పరమాత్మకి తెలుసు. అహం బ్రహ్మోస్మి, నేనే ఆ పరబ్రహ్మనై ఉన్నాను. కాబట్టి ఆయన ఏది ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు, ఏది తీసుకోవాలనుకుంటాడో అదే తీసుకుంటాడు. ఆయనకి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఏది ఇస్తే అది తీసుకోవడమే నా ధ్యేయం. భృత్య సేవకుల యొక్క సంబంధం అన్నమాట. రాజుకి సేవకుడికి ఏ సంబంధం ఉంటుందో ఆ సంబంధం కలిగి ఉంటాడు. ఏమీ అడగడు, చెప్తే చేస్తాడు. అలాంటి వాడు జ్ఞాని అయ్యా. ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. అయ్యా, ఎందుకని వీళ్ళు నిన్ను అందరూ కూడా నిన్నే తెలుసుకొని నిన్నే పూజించి నీ దగ్గరికే రావచ్చు కదా అంటే ఆత్మల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్ష సాధనే ఎప్పటికైనా. కానీ ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అయ్యా, చాలా జన్మలు ఎత్తిన తర్వాత ఈ జీవుడు కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటాడు. మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ లోకంలో ఈ శరీరం 100 సంవత్సరాలే కదా మనం జీవించేది, 100 సంవత్సరాలకు కావాల్సినటువంటి సంపదలన్నీ సంపాదించుకుని నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని కోరుకుంటాం. కానీ జ్ఞాని అయినటువంటి వాడు ఈ 100 సంవత్సరాల్లో పోయేది శరీరమే, కానీ ఆత్మ ఎక్కడికి పోదు, ఆత్మకి మరణం లేదు. మరి ఆ ఆత్మ ఎక్కడో చోట ఉండాలి కదా, ఆత్మకి ఒక నివాసం కావాలి. ఆ నివాసం కావాల్సినటువంటి గృహాన్ని ఇప్పుడే తెలివిగలిగిన వాడు ఏర్పరచుకుంటాడు. అంటే ఉత్తమమైనటువంటి ఆత్మోత్కర్షమైనటువంటి పరోపకార
పనులు చేయటం వల్ల ఆత్మ ఉన్నతమైనటువంటి రూపాలను పొందుతుంది, ఉన్నత స్థానాలను పొందుతుంటారు. కాబట్టి మనం అశాశ్వతమైనటువంటి శరీరానికి 100 సంవత్సరాలకి సరిపడా సంపాదించడం కాకుండా జ్ఞాని వలె ఆత్మ